వెర్బల్ సెక్షన్లో ఫస్ట్ టాపిక్ నెంబర్ సిరీస్. ఈ నెంబర్ సిరీస్ అనే టాపిక్ నుంచి మనకి ప్రతి ఎగ్జామ్లో కూడా ప్రతి ఎన్ఎంఎంఎస్ టెస్ట్లో కూడా 10 బిట్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. అయితే నెంబర్ సిరీస్ అంటే ఏంటి అసలు? నెంబర్ సిరీస్ అంటే నెంబర్ల యొక్క వరుస. ఇచ్చిన ప్రశ్నలో 4 or 5 నెంబర్స్ ఇస్తారు. ఆ నెంబర్స్ మధ్య రిలేషన్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. అయితే మనకి ఇచ్చిన నెంబర్స్ మనకి ఈవెన్ నెంబర్స్ అవ్వచ్చు. ఈవెన్ నెంబర్స్ అంటే 2, 4, 6, 8 ఎట్సెట్రా. అంటే 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ కావచ్చు, లేదా ఆడ్ నెంబర్స్ కావచ్చు. ఆడ్ నెంబర్స్ అంటే 1, 3, 5, 7, 9 ఎట్సెట్రా. అంటే 2తో డివిజిబుల్ కానటువంటి నెంబర్స్ కావచ్చు, లేదా ప్రైమ్ నెంబర్స్ కావచ్చు. ప్రైమ్ నెంబర్స్ అంటే 1 అండ్ ద సేమ్ నెంబర్ మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం. 2, 3, 5, 7, 11, 13 ఎట్సెట్రా. ఇవి ప్రైమ్ నెంబర్స్ కావచ్చు, లేదా కాంపోజిట్ నెంబర్స్ కావచ్చు. కాంపోజిట్ నెంబర్స్ అంటే 1 అండ్ ద సేమ్ నెంబర్తో పాటు ఎనీ అదర్ ఫ్యాక్టర్ కూడా ఉంటే వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 4, 6, 8, 9, 10, 12 ఎట్సెట్రా. మనకి ఇచ్చిన నెంబర్స్ స్క్వేర్స్ కావచ్చు. 1, 4, 9, 16, 25, 36 ఎట్సెట్రా. ఫిబొనాకీ సిరీస్ కావచ్చు. ఫిబొనాకీ సిరీస్ అంటే ఈ సిరీస్లో మనకి ఒక నెంబర్ అనేది ముందు 2 నెంబర్ల యొక్క సమ్కి ఈక్వల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0, 1, 1, 2, 3, 5, 8 ఎట్సెట్రా. ఇఫ్ యు సీ 0 + 1 1, 1 + 1 2, 1 + 2 3, 2 + 3 5, 3 + 5 8, 5 + 8 13 లైక్ దిస్. సో దీన్ని మనం ఫిబొనాకీ సిరీస్ అంటాము. అలాగే మనకి ఇచ్చినటువంటి నెంబర్స్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్కి సంబంధించింది కావచ్చు. అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఈ సిరీస్లో నెంబర్స్ మధ్యన కామన్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటి అని మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 0, 5, 10, 15, 20. నెక్స్ట్ వన్ ఈజ్ 25. దట్ మీన్స్ కామన్ డిఫరెన్స్ ఈజ్ 5. సిమిలర్లీ మనకి ఇచ్చినటువంటిది జామెట్రిక్ ప్రోగ్రెషన్ కావచ్చు. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే మనకి కామన్ రేషియో అనేది మనం తెలుసుకోవాలి. 1, 2, 4, 8, 16, 32, 64 ఎట్సెట్రా. కామన్ రేషియో ఈజ్ 2. నెంబర్స్లో కామన్గా ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ ఏంటి అనేది మనం ఎనలైజ్ చేసి తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా జస్ట్ మీకు అర్థం కావడం కోసం ఎగ్జాంపుల్గా చెప్పాను. ఇవే రావాలని కాదు. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఈ యొక్క సమ్స్ అనేవి ఈజీగా ఆన్సర్ చేయగలరు. ప్రీవియస్ ఎన్ఎంఎంఎస్ పేపర్స్లో ఈ నెంబర్ సిరీస్ నుంచి వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే కనుక 9, 25, 49, 121, 169. ఇక్కడ మిస్సింగ్ నెంబర్ మనం కనుక్కోవాలి. ఒకసారి ఈ నెంబర్స్ అబ్జర్వ్ చేయండి. ఏంటి వీటికి కామన్గా ఏంటి ప్యాటర్న్ మీకు అర్థమవుతుంది. చూస్తే కనుక ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్సే. కానీ 9 అంటే 3 స్క్వేర్ అని రాయొచ్చు. 25 అంటే 5 స్క్వేర్ అని రాయొచ్చు. 49 అంటే 7 స్క్వేర్ అని రాయొచ్చు. అలాగే 121 అంటే 11 స్క్వేర్ అని రాయొచ్చు. 169 అంటే 13 స్క్వేర్ అని రాయొచ్చు. అంటే ఏంటి దీని వరుస? ఇవి స్క్వేర్స్ ఆఫ్ ది ఆడ్ నెంబర్స్. స్క్వేర్స్ ఆఫ్ ది ఆడ్ నెంబర్స్. సో 7 స్క్వేర్ తర్వాత నెక్స్ట్ వన్ ఏమవుతుంది? 9 స్క్వేర్. అంటే దీని ఆన్సర్ 81. ఎగ్జాంపుల్ చూద్దాం. 27, 26, 23, 18 అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్. సో నెంబర్ వాల్యూ అనేది తగ్గుతుంది అంటే సబ్ట్రాక్షన్ అయినా జరుగుతూ ఉండాలి, లేదా డివిజన్ అయినా జరుగుతూ ఉండాలి. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 27, 26 డిఫరెన్స్ ఈజ్ 1. 26, 23 డిఫరెన్స్ ఈజ్ 3. 23, 18 డిఫరెన్స్ ఈజ్ 5. దట్ మీన్స్ హియర్ డిఫరెన్స్ అనేది 1, 3, 5. ఓకే. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ డిఫరెన్స్? రైట్, 7. సో 18 minus 7 you will get 11. This is the answer. ఎన్ఎంఎంఎస్ టెస్ట్లోని ఒక సమ్ చూద్దాం. 3, 12, 21, 30 డాష్. సో వాల్యూ ఈజ్ ఇంక్రీజింగ్. అంటే మనకి ఎడిషన్ అయినా జరగాలి, లేదా మల్టిప్లికేషన్ అయినా జరగాలి. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం.
3 and 12 difference is 9. 12 and 21 difference is 9. 21 and 30 difference is 9. అంటే ఇక్కడ 9 9 చొప్పున కలుపుకుంటూ పోవాలి. సో 30 plus 9 you will get 39. This is the answer. ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం చూద్దాం. 1 4 3 16 5 36 7 we have to find the next number in the series. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇందులో రెండు నెంబర్ సిరీస్లు మిక్స్ అయి ఉన్నాయి. చూడండి 1 3 5 7 దీస్ ఆర్ ఆడ్ నెంబర్స్, వేరస్ 4 means 2 square, 16 means 4 square, 36 means 6 square. నెక్స్ట్ నెంబర్ ఏమై ఉంటుంది? రైట్, 8 square, that is 64. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. నెంబర్ సిరీస్లో ఇంకొక సమ్ చూద్దాం. 3 15 60 180 అమాంతం ఇంక్రీజ్ అవుతుంది. అమాంతం ఇంక్రీజ్ అవుతుంది అంటే ఎడిషన్ కాదు, ఖచ్చితంగా మల్టిప్లికేషన్ అనే విషయం మనం గమనించాలి. 3 into 5 we get 15. 15 into 4 we get 60. 60 into 3 we get 180. దట్ మీన్స్ చూడండి ఇక్కడ ఫస్ట్ 5తో మల్టిప్లై చేశాడు, 4తో 3తో, నెక్స్ట్ ఏం చేయాలి మనం? 180 into 2 you get 360. So 360 is the answer.